95 న్యూస్. 9 జిల్లాల్లోని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం. 50 కోట్లతో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. భద్రాచలంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. రక్తహీనత సమస్యల నుండి బయటపడి పన్నంటి బిడ్డలకు జన్మనివ్వాలన్న ఎమ్మెల్యే పోదెం వీరయ్య. విజయనగరంలో మాజీ మంత్రి అశోక్ గణపతిరాజు మీడియా సమావేశం. రాజధానిని 3 ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అంటారా అని ఎద్దేవా. మంత్రి రోజాపై మండిపడ్డ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వారాహిని అడ్డుకునే దమ్ము వైసీపీ కార్యకర్తలకు ఉందా అని ఛాలెంజ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నేటి నుంచి 9 జిల్లాల్లోని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేయనున్నది ప్రభుత్వం. 50 కోట్లతో గర్భిణులకు వరంగా మరో అద్భుతమైన పథకం అందుబాటులోకి రానుంది. కామారెడ్డి నుంచి మంత్రి హరీష్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. భద్రాచలంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళలకు న్యూట్రిషన్ కిట్లు ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తూ తెలంగాణలోని 9 జిల్లాలలో అతి తక్కువ రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల కోసం పైలట్ ప్రాజెక్టుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అర్హులైన గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్యల నుండి కాపాడి పన్నంటి బిడ్డలకు జన్మనివ్వాలనే ఆశయంతో ఈ కిట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తున్నారు. జాకీర్ ఉంది సార్, రెడీ ఉన్నాను. రాని ఫోటో శిరీష జాకీర్ ఉంది సార్, లక్ష్మి శిరీష లక్ష్మి రాధా మీ అన్నేశ్రీ లక్ష్మి సార్ మీ అన్నేశ్రీ 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 ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా తెలంగాణలో ఏవైతే 9 జిల్లాలలో గర్భిణీ స్త్రీలలో తీవ్రమైన రక్తహీనత ఉందో అటువంటి 9 జిల్లాలను సెలక్షన్ చేసి ఒక పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి. గౌరవనీయులైన ఎమ్మెల్యే భద్రాచలం పోదెం వీరయ్య గారి చేతుల మీదుగా ఎలిజిబిలిటీ ఉన్న అందరి గర్భిణీ స్త్రీలకి 2వ కిట్ అనేది మన ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత వారికి ఇవ్వడం జరిగిందండి వారి చేతుల మీదుగా. ఈ న్యూట్రిషన్ కిట్లో గర్భిణీ స్త్రీలకు 1 కిలో మదర్స్ హార్లిక్స్, ఒక 500 గ్రాముల లయన్ డేట్స్, ఒక అరకిలో నెయ్యి, అలాగే 3 బాటిళ్ళ ఐరన్ సిరప్స్ వాళ్ళకి కావాల్సిన గర్భిణీ స్త్రీలకి, ఒక ఆల్బెండజోల్ మాత్ర రక్తహీనత కోసము. ఈ మొత్తం కిట్టు 2వ మరియు 3వ యాంటీనేటల్ చెకప్స్కి వచ్చిన తర్వాత మనం ఇస్తాము. ఈ ఏరియా హాస్పిటల్లో 27 వారాల నుంచి 34 వారాల వరకు రిజిస్టర్ అయ్యి కేసీఆర్ కిట్ పోర్టల్లో రిజిస్టర్ అయిన
ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ గర్భిణీ స్త్రీలకి ఈరోజు కిట్ అందించడం జరుగుతుంది. ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఎవరైతే 3వ యాంటీనేటల్ చెకప్స్కి భద్రాచలం గైనకాలజిస్ట్ చూసిన తర్వాత వారికి కేసీఆర్ న్యూట్రీ కిట్ ఇవ్వడం జరుగుతుంది. తల్లులకేమో కేసీఆర్ న్యూట్రీ కిట్ అండి. అదేవిధంగా గర్భం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకి కేసీఆర్ పిల్లలకి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 9 జిల్లాల్లో ఉన్న రక్తహీనతని తగ్గించడానికి మా గవర్నమెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రక్తహీనత వల్లనే చాలా వరకు పిల్లలు పోషకాహార సమస్యలు, డెలివరీ టైంలో రక్తహీనత, బ్లీడింగ్ ఎక్కువ కావటము జరుగుతూ ఉంది. విజయనగరంలో మాజీ మంత్రి అశోక్ గణపతిరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు వికేంద్రీకరణ అంటే ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని 3 ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అని అంటారా అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే లాజిక్ తో వెళ్లి దేశ రాజధానిని కూడా వేర్వేరు ప్రదేశాల్లో పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక భోగాపురం విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని అశోక్ గజపతిరాజు అన్నారు. మనం అందరూ ఆనందంగా ఉన్నాం. అయితే ఆయనకి ఉన్న సమస్యలు తెలుసు, తెలియక కాదు. అయితే మన వాళ్ళందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఆయన దృష్టిలో కొన్ని స్థానిక సమస్యల్ని కూడా తీసుకెళ్ళాలని నేను ఒకటి వారితో చెప్పాను. అయ్యా, మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, వీలైన మటుకి ఆయన టైమింగ్ని బట్టి మీకే అవకాశం ఇస్తాం. లేదా మేమే ఏదైతే పార్టీ ఒక వారిది, నాయకులకి ప్రజల మధ్యలో మేము ఒక వారిది. నాయకులు ఏమంటారు ప్రజలు చెప్తాం, ప్రజలు ఏమంటారు నాయకులు చెప్తాం. ఎంత ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఇటు అటు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల మీరే రాయండి, మేము అందించేస్తామని విషయం మనం చేశాం. సంతోషంగా ఉంది. మా జిల్లాకి మా నాయకులు వస్తున్నారని ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా మాకు సంతోషమే. వికేంద్రీకరణం అంటే ఏంటనుకుంటాం? మనమందరు కట్టే పనుల్లో కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగానే లోకల్ బాడీస్కి డెవల్యూషన్ రావాలి. ఆ డెవల్యూషన్ పంపించుతారని, రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా పంపించుతారని. ఇదే కదా వికేంద్రీకరణం. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన వికేంద్రీకరణం అలాగలా డెవలప్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఏ సర్పంచ్ గారు వారే కదా మెజారిటీలో ఉన్నారు. వారి నిధులు ఏమయ్యాయి కనుక్కో, వికేంద్రీకరణం అయ్యాయి, కేంద్రీకరణం అయ్యాయా? ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నారు? అయ్యా, రాజధానిని 3 ముక్కలు చేసి వికేంద్రీకరణం అని అంటే మీ ఆలోచనని 3 ముక్కలు చేస్తే మీరు ఎలా ఫంక్షన్ అవుతారనేది కొంచెం ఆలోచన అనుకో. కేంద్ర ప్రభుత్వం ఇదే లాజిక్లో వెళ్ళి రాజ్యాంగంలో ఒక భాగం తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో పెట్టి, ఇంకొక భాగం తీసుకెళ్ళి లక్షద్వీప్లో పెట్టి, ఇంకో భాగం తీసుకెళ్ళి లేలో పెట్టి వికేంద్రీకరణం అంటే ఫంక్షన్ అవుతుందా గవర్నమెంట్? మంత్రి రోజాపై జనసేన మండిపడింది. తమ అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహిని అడ్డుకునే దమ్ము వైసీపీ కార్యకర్తలకు ఉందా అని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజాలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు, మంత్రి రోజా గురించి ఏపీ ప్రజలకు అందరికీ తెలుసని, అసలు వైసీపీ కేబినెట్ లోనే అవినీతి మంత్రి రోజా అని తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదని జోసెన్ చెప్పారు. మనం కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ వాళ్ళకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి డాగ్స్, ఆయన దగ్గర ఉన్న డాగ్స్ కానివ్వండి, ఒకటే పని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారి జనసైనికులపై దాడి చేయడం. ఇదే పనిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పని కట్టుకొని చేస్తున్న సందర్భంలో పర్యటిస్తున్న శాఖ మంత్రి రోజా అవ్వ గత కొద్ది రోజులు ఆమెకి గ్యాప్ ఇచ్చాం. గ్యాప్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల మేము కొన్ని పార్టీ పనులు, అలాగే మాకు పార్టీ మీటింగ్ ఉండడం వల్ల మేము కొంచెం పనిలో ఉన్నాం. కానీ
చూస్తూనే ఉన్నాం, చాలా రోజులుగా చాలా కామెంట్లు చేస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, రోజా అని ఇలా బయటకు వచ్చి అంగుల ఆర్భాటాలు, ఓవర్ యాక్షన్లు చేయడము, డ్యాన్సులు వేయడము, కబడ్డీలు ఆడడం కాదు. నిన్న బాక్సింగ్ కూడా చేసింది అక్కడ. ఎవరు కొట్టడానికి వెళ్ళా. రేపు వాళ్ళ ముఖ్యమంత్రి పుట్టినరోజుకి ఏదో ప్రత్యేక ప్రోగ్రామ్ చేసిందంట బాక్సింగ్లో. ఇలా రమ్మంటున్నాం బయటికి. ఇలా కాదవ్వా, ఇలా రా, నీ పరిస్థితి తెలిసిపోతుంది. రంగు తీసి బయటికి రా. నువ్వు రంగు తీసుకుని బయటకు కూర్చోండి మీ ఇంట్లో నుంచి. నీ డ్రైవర్ కూడా నీ పక్కన కూర్చోడు. నువ్వు రంగు తీసి బయటికి వస్తే డ్రైవర్ పక్కన కూర్చోడు. నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు పవన్ కళ్యాణ్ గారి గురించి. వరాహి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడికి మనం చెప్తున్నావు కదా, వరాహి అనే వాహనం కింద మీ వైసీపీ ఎమ్మెల్యేలు నలిగిపోతారు. దానికి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికే ప్రసక్తే లేదు. రోజా అవ్వ ఒకటే సవాల్ చేస్తున్నావు ఎప్పటి నుంచో, ఇప్పుడు కూడా ఒకే సవాల్. నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో, నీ ఇంటి ముందు వచ్చి నీ గుండు కొట్టుకుంటా. నువ్వు గెలుచుకో, నీ ఇంటి ముందు వచ్చి గుండు కొట్టుకుంటా. ఊరికే నీకే సీట్ లేదు, నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడేదో ఏదో ప్యాకేజ్ ఇస్తాడని మాట్లాడడం కాదు. నువ్వు ధైర్యమా? నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా? ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అధికారం మీ పార్టీ రాదు. వైకాపా పార్టీ అధికారంలోకి రాదు. నువ్వు గుండు కొట్టుకో సిద్ధంగా ఉన్నావా? విగ్గు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన జబర్దస్త్ షోలు ఉన్నాయి కదా. విగ్గు పెట్టుకోలేమనుకో, గుండు కూడా కొట్టుకో. సవాలు స్వీకరిస్తావా? మేము సవాలు స్వీకరిస్తున్నాం. నువ్వు గెలిస్తే నగిరిలో నేను ఇంటి ముందు వచ్చి నేను గుండు కొట్టుకుంటా. అదే వైకాపా పార్టీ అధికారాన్ని చేస్తాం. ఛాలెంజ్, గుండు కొట్టుకుంటావా? నేను చూడలేం నేరుగా. ఇది నీ పరిస్థితి. మేకప్ మ్యాన్ లేదే బయటికి రావు. సాక్షాత్ ఈ తిరుపతి ప్రెస్ క్లబ్లోనే ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ వాళ్ళ ముందు నేను డ్రైవర్తో మేకప్ చేయించుకున్నాను. నువ్వు అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే, ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. మేము అన్నింటికి సిద్ధమని తెలుసు. చూసుంటారు మన నగిరి ఇన్స్టిట్యూట్లో కేసులు పెట్టడం, తూతూ మంత్రంగా ఫోన్లు వెరుక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇది కాదు రాజకీయం అంటే. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి డైరెక్ట్ సవాల్ రండి చూసుకుందాం. అంతేగాని చిల్లర పనులు చేయడము, చీప్ ట్రిక్స్ చేయడము పాలిటిక్స్లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అరే నాయనా, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారు మీరు. బీజేపీకి టీడీపీకి అమ్ముడు పోయే వ్యక్తి కాదు, అమ్ముడు పోను. ఇది గుర్తుపెట్టుకోండి. పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ వైఖరిపై మండిపడ్డారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన తన వాటా తనకు ఇవ్వలేదని, 2 కోట్ల విలువైన రికార్డులను మాయం చేసిన గనుడు మున్సిపల్ కమిషనర్ అంటూ వ్యాఖ్యానించారు. కోర్టు స్టే వస్తుందని ఒక రోజు ముందే తెలుసుకుని డంపింగ్ యార్డ్ స్థలం విషయంలో 3 కోట్ల చెక్కును రాత్రి ఇవ్వడం దారుణమన్నారు. సామాజిక పరమైనటువంటి చైతన్య కార్యక్రమానికి ఇవాళ 30 యాక్ట్ అని చెప్పి ఇవాళ ఎంతో దుర్మార్గంగా అంటే, ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఆ యొక్క కానిస్టేబుల్స్ని కాలేజీలకి, స్కూల్స్కి పంపించి వాళ్ళకి 30 యాక్ట్ నోటీసులు ఇచ్చి వాళ్ళతో సంతకాలు చేయించుకుని, మళ్ళీ అక్కడ నుండి సిఐ గారు డైరెక్ట్గా ఆ కాలేజీ ప్రిన్సిపాల్కో లేదా మేనేజ్మెంట్కో ఫోన్ చేసి మీ పిల్లలు తీసుకొస్తే మేము అరెస్ట్ చేస్తామని వాళ్ళని, అసలు ఆ సిఐ గారి పని ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి పని ఏంటి, మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చి ఇవ్వడం, మళ్ళీ ఏదైతే ఆ ప్రెస్ నోట్ని వాలంటీర్స్ మళ్ళీ వాళ్ళ 50 కుటుంబాలు ఏదైతే ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటుందో మళ్ళీ వాలంటీర్స్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం. ఏంటి ఇది? అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం? అంటే ఇందులో అసలు తప్పే ఉంది? జగతికి జన్మనిచ్చేది వనిత, ఆమెను గౌరవించుకుంటేనే ఘనత. ఇందులో ఏమైనా పొరపాటు కానీ తప్పు కానీ ఏమైనా ఉందా? ఇది అవసరం కాదా? అవునా? సమాజానికి ఆడపిల్లలను కాపాడుకుందాం, భ్రూణహత్యలు నిరోధిందాం. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా? అవినీతికి జడిసి, ఇతను మూర్ఖత్వానికి జడిసి, ఇతనికి ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ లేక చూసి, నేను కూడా వచ్చిన దాంట్లో నేను కూడా చూశాను. ఒక ప్రఖ్యాత డాక్టర్, పేర్లు చెప్పడానికి ఒక ప్రఖ్యాత డాక్టర్
ఒరే బయటికి రారా అని ఆయన పిలిచి అంత అవమానకరంగా నేను కూడా సీఏకి చెప్పా స్ట్రాంగ్గా, తప్పు అటువంటిది. అంటే అటువంటి వ్యక్తిత్వం. మొన్న ఏదైతే దీపావళి ఆ రోజు కూడా మరి ఎవరైతే మాల్లో ఉన్నవాళ్ళు కూడా కర్ర వేసి కొట్టినటువంటి పరిస్థితి, మాల్లో ఉన్న వ్యక్తులు కూడా అటువంటి వ్యక్తి ఈ సీఏ. కనీసం మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తి. ఏం పని ఈయనకి? కాలేజీలకు వెళ్ళి నోటీసులు ఇచ్చి నిజం 30 యాక్ట్ ఇప్పుడు ఈ యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ కోసం ప్రత్యేకించి ఒక రోజు ముందు ఎస్పీ రిలీజ్ చేస్తే దీన్ని నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మన అర్థం ఉంటుందా? సంవత్సరం పొడవునా కూడా ఉండేటువంటి 30 యాక్ట్ని తీసుకొచ్చి నువ్వు కాలేజీలకి స్కూల్స్కి నీ కానిస్టేబుల్స్ని పంపించి సంతకాలు పెట్టించుకుని నువ్వు మళ్ళీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి అరెస్టులు చేస్తామని బెదిరించి నీ డ్యూటీ ఏంటి? ఇవాళ ఎన్ని బైకులు పోతూ ఉన్నాయి, ఎక్కడ నువ్వు అట్లా అరకట్టుకోగలుగుతూ ఉన్నావు? నాకు రోజుకు 4-5 ఫోన్ చేస్తాను, నేను 4-5 సార్లు సీఏ ఫోన్ చేస్తున్నా. ఇక్కడ బైక్ పోయింది, అక్కడ బైక్ పోయింది, ఎక్కడ బైక్ పోయింది, ఆ ఇంట్లో చోరీ జరిగింది, ఇంట్లో చోరీ జరిగింది, ఆ ఇంట్లో చోరీ జరిగిందని నేను ప్రతిరోజు సీఏకి చెప్తేనే ఉన్నా. వాటి మీద ఎక్కడ చర్యలు ఉండవు, కానీ మళ్ళీ నీకు సంబంధం లేనటువంటి విషయాల మీద మరి ఇట్లా వ్యవస్థలు అంటే పాలకులలో ఇట్లా వ్యవస్థల్ని ప్రజలకి సేవ చేయవలసిన వ్యవస్థలను కూడా నిర్వీర్యం అవుతున్నాయనే దానికి ఉదాహరణగా చెప్పుకోగలుగుతున్నాయి. సీఏ కానీ లేకపోతే ఆ ప్రభుత్వ నిర్బంధాలు కానీ ఈ ప్రభుత్వ బెదిరింపులు కానీ ప్రజా చైతన్యాన్ని అడ్డుకోలేవు అనేటువంటిది చాలా క్లియర్గా ఆ సేవ్ ద గర్ల్ చైల్డ్ సక్సెస్ అవడం ద్వారా మనకి చాలా క్లియర్గా మనకి అందరికీ కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి మహానాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లి మహానాడు 7వ లైన్కి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి కొరడా వెంకట్ అనే బాలుడు మృతి చెందాడు. ఈతకు 5గురు వెళ్లగా అందులో 3 నీటిలో గల్లంతయ్యారు. అతి కష్టం మీద 2 తోటి స్నేహితులు కాపాడగా వెంకట్ మాత్రం నీటి ప్రవాహంలో ఎక్కడ దాకా ఎందుకు వచ్చాడమ్మా? కర్నూలులో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. సికింద్రాబాద్ నుంచి ఆయన ప్రత్యేక రైల్లో బయలుదేరి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించిన అనంతరం డోన్ కు వెళ్లారు. రైల్వే ఆసుపత్రి, ఉద్యోగుల విశ్రాంతి గదితో పాటు విఐపి లాంచ్ ను ఆయన పరిశీలించారు. GM along with the principal head of the departments, we see the various facilities available over the section, and the Kurnool also we have inspected. You must have seen lot of inputs have been given at Kurnool station. The facade has been developed, the circulating area has been developed, parkings have been provided, lot of passenger amenities has been provided. Recently they have been provided. And you must have seen the goods shed also has been improved, and we have planned to shift this goods shed to Dupadu station so that the goods shed activities will not be carried out in the city area. They will be shifted to Dupadu. That plan we have. And we also plan to develop the other side of the Kurnool station. Just now we have discussed with the commissioner to provide us the land and remove the encroachment so that we can develop the other side also. So a lot of AC lounge has been provided. You can see that. You must have seen it over a period of last 2-3 years. The picture of Kurnool station has changed completely. Lot of facilities have been provided. Apart from that, what you want to ask is all trains are stopping here. There is no train running through. All trains are stopping here. तो वो रेगुलर भी हो जाएगा. उसमें पेट्रोनिस चेक करेंगे हम लोग. स्पेशल रिक्वायरमेंट होता है चलाते हैं. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు పోలీసుల సహాయంతో బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాయికృష్ణ పార్సిల్ ట్రాన్స్పోర్ట్ పప్పులు ఈస్ట్ టౌన్స్పేట నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున ఇక్కడ రోడ్డు కటింగ్ వల్ల రాంగ్ రూట్లో ప్రతి బండి పోతుంది. ఎదురుకు వచ్చి పెద్ద లారీ వచ్చి కొట్టుకున్నారు. ఎదురు వచ్చి డ్రైవర్కి 3 చోట్ల కాలు ఫ్రాక్చర్ అయిపోయి కాలు పరిస్థితి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ పంపించున్నాము. ప్రకాశం జిల్లా కురిచేడులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో షాప్లో భారీగా మంటలు వ్యాపించడంతో సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చూసుకోమా అలా కట్టి తీసుకోండి కదిలేని వస్తున్నాయి అన్ని పెడుతున్నారు. ఇదేనా రామవాళ్ళ బాబాయ్ మాట్లాడు రేపు ఇంకా నల్లంగా పడుతున్నా ఎర్రంగా పడుతున్నా చూసుకోమా ఫోన్ చేయాలి ఎప్పుడు ఆయన తీసుకొని పోండి. ఏపీలోని పోలీస్ కొలువులలో నిరుద్యోగులకు 5 సంవత్సరాల వయో పరిమితి పెంచాలని కోరుతూ డివైఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని పోలీసు ఉద్యోగాలకి గత 5 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక 6,500 6,100 కానిస్టేబుల్స్ 411 ఎస్ఐ పోస్టులకి ఉద్యోగాలకు కూడా 5 ఏళ్ల పాటు పెంచాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే నేను హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారిని సచివాలయంలో కలిసి 2 పర్యాయాలు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారిని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ వయో పరిమితిని 5 ఏళ్లు పెంచుతూ నిర్ణయం చేయాలని చెప్పేసి మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలు 5 తరఫున కోరుతున్నాం. విద్యార్థి యువజన సంఘాల తరఫున కూడా కోరుతున్నాం. అలాగే 5 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి కేవలం జనవరి 22న ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు ప్రపంచం మునిగేదేమో అదే కొన్ని రోజుల పాటు 45 రోజుల పాటు ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని కూడా ఆల్రెడీ నేను హోంమంత్రి గారు చెప్పాను. కానీ అన్నిటికీ దుర్మార్గం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేకపోవడం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసి దాని పేరే ధర్నా చౌక్. వాళ్ళ ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇవ్వకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం. అందువల్ల ప్రభుత్వం వెంటనే పునరాలోచించి వయో పరిమితి పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచాలి. అదేవిధంగా పరీక్ష కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని చెప్పేసి మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున విద్యార్థి యువజన సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 జిల్లాల్లోని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం. 50 కోట్లతో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. భద్రాచలంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. రక్తహీనత సమస్యల నుండి బయటపడి పన్నంటి బిడ్డలకు జన్మనివ్వాలన్న ఎమ్మెల్యే పోదెం వీరయ్య. విజయనగరంలో మాజీ మంత్రి అశోక్ గణపతిరాజు మీడియా సమావేశం. రాజధానిని 3 ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అంటారా అని ఎద్దేవా. మంత్రి రోజాపై మండిపడ్డ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వారాహిని అడ్డుకునే దమ్ము వైసీపీ కార్యకర్తలకు ఉందా అని ఛాలెంజ్. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.